ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మేము కూడా బాగున్నాం. మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారా? ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసుకున్నారా? దయచేసి గమనించండి, ప్రార్థన చేసుకునకుండా ఏ పనులు ప్రారంభించకండి. ఆ పనిలో విజయాన్ని పొందలేరు. ప్రార్థన మనకి గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తుందన్న సంగతి మర్చిపోకండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అపోస్తుల కార్యము నుండి 7వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణ్యుడై ఉండెను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టించి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు మోషే గురించి అక్కడ రాయబడి ఉంది. మోషే సకల విద్యలను అభ్యసించినట్లు దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా మాటల యందు కూడా మంచి ప్రావీణ్యత గలవాడని దేవుని వాక్యం చెప్తుంది. ఈ విషయాలు బాగా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది యవన పురుషులను గూర్చి మనం చూస్తూ ఉంటాం, యవన స్త్రీలను గూర్చి మనం చూస్తూ ఉంటాం, విద్యాభ్యాసం చేసే వాళ్ళను గూర్చి మనం చూస్తూ ఉంటాం. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద పిల్లల దగ్గర వరకు విద్యాభ్యాసం చేసేవాళ్ళు ఉన్నారు. హై స్కూల్ చదివే వాళ్ళు ఉన్నారు, కాలేజీలు కూడా చదివే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మోషేను గూర్చి కొన్ని విషయాలు మనము పరిపూర్ణంగా నేర్చుకోవాలి. మోషే మంచి విద్యాభ్యాసం చేసిన వాడిగా దేవుని వాక్యం చెప్తుంది. సకల విద్యలు అభ్యసించిన వాడిగా దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నీవెవరైనా కానీ విద్యను అభ్యసిస్తూ ఉంటే విద్యకు తగినటువంటి జ్ఞానాన్ని, విద్యకు తగినటువంటి వివేచన, విద్యకు తగినటువంటి తెలివిని, పరిపూర్ణతను మనం పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, విద్యాభ్యాసం చేసే వాళ్ళని గూర్చి ఈరోజు మనం చూద్దాం. కాలేజీల్లో విద్యాభ్యాసం చేసేవాళ్ళు చాలామంది మంచి క్రమశిక్షణ కలిగి జీవించే వాళ్ళు ఉన్నారండి. మంచి బుద్ధి కలిగి జీవించే వాళ్ళు ఉన్నారు, మంచి వివేచన కలిగి జీవించే వాళ్ళు ఉన్నారు, మంచి నడవడిక కలిగి మంచి మార్గాల్లో జీవించే వాళ్ళు ఉన్నారండి. వారిని వారు కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి విద్యాభ్యాసం చేసేటువంటి యవన స్త్రీలలో, యవన పురుషుల్లో చాలామంది ఉన్నారండి. విద్యాభ్యాసం చేసేటువంటి వాళ్ళలో ఇంకపోతే చాలామంది అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు ఉన్నారండి. విద్యాభ్యాసం చేసేవాళ్ళు చాలామంది విద్యను పక్కన పెట్టి సినిమా హాళ్ళంట తిరిగేటువంటి వాళ్ళు చాలామంది యవనస్తులు మనకి కనిపిస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం మంచిది కాదండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, మోషే తాను చేయుచున్న విద్యాభ్యాసంలో గొప్ప ప్రావీణ్యత కలిగినటువంటి వాడిగా దేవుని వాక్యం చెప్తుంది. అంతే కదండి, మాటల యందు కూడా మంచి ప్రావీణ్యత గలవాడంటండి మోషే. విద్యాభ్యాసం చేసేటువంటి వాళ్ళు జ్ఞానపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడాలి, తెలివి కలిగినటువంటి మాటలు మాట్లాడాలి. చాలామంది విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు, నోటుకొచ్చినట్లల్లా మాట్లాడుతూ ఉంటారండి. చాలామంది చెప్పుకుంటారు కదా, ఏం చదివాడండి, ఎంతో గొప్ప చదువులు చదివాడు, కానీ నోటి మాట మాత్రం సరిగ్గా ఉండదండి అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. మోషే మంచి విద్యాభ్యాసం చేశాడు, తన మాటను జాగ్రత్తగా కాపాడుకునేవాడు. ఈరోజు విద్యాభ్యాసం చేసేటువంటి చాలామంది యవనస్తులలో మనం చూస్తాం, బూతులు మాట్లాడేవాళ్ళు ఉంటారండి, సరశోక్తులు మాట్లాడేవాళ్ళు ఉంటారు, వేళాకోళాలు మాట్లాడేవాళ్ళు ఉంటారు, లోకానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతూ లోక సంబంధంగా జీవించే యవనస్తులు చాలామంది ఉన్నారండి. మోషే జీవితం అలా లేదు. దేవుని బిడ్డలారా, మోషే జీవితం మనము ఒక సాదృశ్యంగా తీసుకుని దేవుని వాక్యానుసారంగా జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, మోషే విద్యాభ్యాసంలో ప్రావీణ్యతను సాధించాడు, మాటల యందు కూడా మంచి ప్రావీణ్యతను సాధించిన వాడిగా మనకి కనబడుతున్నాడు. యవనస్తులారా,
దయచేసి గమనించండి. విద్యాభ్యాసం చేస్తున్నారు కదా, తల్లిదండ్రులకు లోబడి ఉంటున్నారా? మీకు విద్యా బోధలు అందించేటువంటి ఉపాధ్యాయులకు లోబడి ఉంటున్నారా? అంతకంటే ప్రాముఖ్యంగా ప్రతి ఉదయం వాక్యం చదువుతున్నారా? వాక్యానుసారంగా జీవిస్తున్నారా? ఒకవేళ అలా లేని ఎడల దయచేసి గమనించి అన్ని విషయాలు పరిపూర్ణంగా నేర్చుకుని దేవుని వాక్యానుసారంగా జీవించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మోషే వలె దేవుడు మిమ్మల్ని దీవించి ముందుకు నడిపిస్తాడు. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. విద్యాభ్యాసం చేయుచున్న ప్రతి బిడను మీరు దర్శించండి. వారు యవనస్తులైనప్పటికీ, వారు చిన్న బిడలైనప్పటికీ ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. వారి విద్యాభ్యాసంలో వాళ్ళు ముందుకు వెళ్ళినట్లుగా సహాయం చేయండి. నీ కృపయు నీ ఆత్మయు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి గొప్ప దేవుడు అని రుజువుపరుచుకొనమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.